హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. ఈ రోజు మనం చరిత్రలోనే అత్యంత వింతైన మరియు రహస్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీరి శారీరక ఆకృతిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. వీరిలో ఒకరి కాలు బరువు మాత్రమే 60 నుండి 70 కిలోల వరకు ఉండేది. మరొకరు 3 కాళ్ళతో కాదు, నిజంగా 4 కాళ్ళతో ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఇంకొక అమ్మాయి ఎంత వింతగా ఉండేదంటే ఆమె వెనక్కి తిరిగి ఉన్న కాళ్ళని చూసి అందరూ ఆమెను ఒంటె అమ్మాయిని పిలిచేవారు. ఈ వ్యక్తులు చరిత్ర పుటల్లో ఎందుకు నిలిచిపోయారంటే వీరి శరీరాన్ని చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో రాబోయే అమ్మాయి ఎంత వింతగా ఉండేదంటే ఆ కాలంలోనే ఆమె వారానికి $200 జీతం తీసుకునేది. వీడియో ప్రారంభించే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మీకు ఉచితం, కానీ మాకు చాలా పెద్ద సహాయం అని చెప్పొచ్చు. సరే ఫ్రెండ్స్, వీడియోని ప్రారంభిద్దాం. ఇంకా నెంబర్ 1, ఫ్యానీ మిల్స్. చరిత్రలో ఏనుగు కాళ్ళంత పెద్ద కాళ్ళు కలిగిన ఒక అమ్మాయి జన్మించింది. అవును ఫ్రెండ్స్, ఆమె పేరే ఫ్యానీ మిల్స్. ఫ్యానీ మిల్స్ 1860లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. పుట్టినప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఆమె శరీరంలో ఎలాంటి అసహజత లేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఆమె జీవితం ఒక రహస్యంగా మారిపోయింది. అది చూసి జనాలు కూడా ఆశ్చర్యపోవడమే కాదు, భయపడ్డారు కూడా. చిన్నతనం తర్వాత ఫ్యాన్సీ కళ్ళలో చిన్న వాపు కనిపించడం మొదలైంది. మొదట్లో ఇది సాధారణ వ్యాధి అని అనుకున్నారు అందరూ. కానీ ఈ వాపు తగ్గడానికి బదులు నెమ్మదిగా పెరుగుతూనే పోయింది. కొంతకాలానికి ఆమె 2 కాళ్ళు అసహజంగా భారీగా మారాయి. డాక్టర్లు మరియు చరిత్రకారుల ప్రకారం ఫ్యానీ ఎలిఫాంటియాసిస్ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధిలో శరీరంలోని లింఫ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల వ్యాపు ఎప్పుడూ తగ్గదు మరియు శరీర భాగాలు అసాధారణంగా పెద్దవిగా బరువుగా మారతాయి. ఫ్యానీ మిల్స్ యొక్క కాలు బరువు సుమారు 60 నుండి 65 కిలోల వరకు ఉండేదని, ఆమె మొత్తం శరీర బరువు సుమారు 140 నుండి 150 కిలోల వరకు ఉండేదని అంచనా వేశారు. ఆమె కాళ్ళు ఎంత పెద్దవిగా మరియు బరువుగా ఉండేవంటే నడవడమే కాదు, కనీసం నిలబడడం కూడా ఆమెకు చాలా బాధాకరంగా ఉండేది. ఆమెను చూసిన ఎవరికైనా ఆమె కాళ్ళు నిజంగా ఏనుగు కాళ్ళలాగే అనిపించేవి. 19వ శతాబ్దంలో వైద్య విజ్ఞానం ఇప్పుడున్నంత అభివృద్ధి చెందలేదు, కాబట్టి వ్యాధికి సరైన చికిత్స లభించలేదు. సమయం గడిచే కొద్దీ ఫ్యాన్సీ పరిస్థితి మరింత దిగజారింది. జీవిత అవసరాల కోసం ఆమె ఆ కాలంలోనే సర్కస్ మరియు వింత ప్రదర్శనలో పాల్గొనాల్సి వచ్చింది. జనాలు ఆమెను చూడడానికి దూరం నుండి వచ్చేవారు. కొందరికి ఆమె ఒక అద్భుతం అయితే మరికొందరికి భయానక నిజం. కానీ ఫ్యానీకి మాత్రం ఈ జీవితం కేవలం బాధ మరియు అవమానంతో నిండి ఉండేది. 1819లో కేవలం 39 సంవత్సరాల వయసులోనే ఫ్యానీ మిల్స్ మరణించింది. కానీ ఆమె రహస్యం నేటికి చరిత్ర పుటల్లో నిలిచే ఉంది. నెంబర్ 2, స్టెఫెన్ బెబ్రోస్కీ. చరిత్రలో వ్యక్తి జన్మించాడు. అతని ముఖం మరియు శరీరం మొత్తం దట్టమైన వెంట్రుకలతో కప్పబడి ఉండేది. ఈ రహస్యమైన వ్యక్తి పేరు స్టెఫెన్. 1891లో పోలాండ్ లోని వార్సా నగరంలో జన్మించాడు. అప్పట్లో అది రష్యా సామ్రాజ్యం కింద ఉండేది. పుట్టినప్పటి నుండి అతని శరీరంపై అసాధారణంగా దట్టమైన వెంట్రుకలు ఉండడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అతని ముఖం, చెవులు, మెడ, చేతులు మరియు దాదాపు శరీరం మొత్తం మీద వెంట్రుకలు ఎంతలా పెరిగాయంటే అతని ముఖం మనిషిలా కాకుండా సింహంలా కనిపించేది. డాక్టర్లు మరియు చరిత్రకారుల ప్రకారం స్టీఫెన్ కి హైపర్టికోసిస్ అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడేవాడు. ఈ వ్యాధిలో శరీరంపై వెంట్రుకలు పెరుగుదల అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది. స్టీఫెన్ ముఖం మరియు శరీరంపై వెంట్రుకలు సుమారు 6 నుండి 7 అంగుళాల పొడవు వరకు పెరిగేవని చెప్తారు. దీనివల్ల అతని అసలు చర్మం కనిపించడం దాదాపు అసాధ్యమైంది. అందుకే ప్రపంచం అతన్ని లయన్ ఫేస్డ్ మ్యాన్ అని, అంటే సింహం ముఖం ఉన్న మనిషి అని పిలవడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి స్టీఫెన్ జీవితం సాధారణంగా లేదు. జనాలు అతన్ని ఆశ్చర్యంతో మరియు భయంతో చూసేవారు. నెమ్మదిగా అతన్ని సర్కస్ మరియు వింత ప్రదర్శనలో చూపించడం ప్రారంభించారు. నిజంగా ఒక మనిషి ఇంత దట్టమైన వెంట్రుకలతో జన్మిస్తాడా అని చూడడానికి జనాలు వచ్చేవారు. వేదికపై చప్పట్లు మారుమోగేవి. కానీ తెర వెనుక అతని జీవితం పోరాటం మరియు ఒంటరితనంతో నిండి ఉండేది. అయితే స్టీఫెన్ కేవలం ప్రదర్శన వస్తువు మాత్రమే కాదు, అతను బాగా చదువుకున్న వ్యక్తి కూడా. 1932లో కేవలం 41 సంవత్సరాల వయసులో స్టీఫెన్ గుండెపోటుతో మరణించాడు. కానీ చరిత్రలో అతని పేరు నేటికి నిలిచి ఉంది. నెంబర్ 3, ఫ్రాంక్ లేటిన్. కొన్నిసార్లు చరిత్రలో ఎలాంటి మనిషి జన్మిస్తాడంటే ప్రకృతి తన నియమాలను తనే మార్చుకుందేమో అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. తన అసాధారణ శరీరాకృతితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ రహస్యమైన వ్యక్తి పేరు ఫ్రాంక్ లేంటిన్. ఫ్రాంక్ లేంటిన్ 1889 మే 18న ఇటలీలోని సిసిలీలో జన్మించాడు. పుట్టినప్పుడే డాక్టర్లకు ఈ బిడ్డ సాధారణమైన వాడు కదని అర్థమైంది. ఎందుకంటే అతని శరీరంతో ఒక అదనపు అసంపూర్ణ శరీరం అదుక్కునుంది. ఫ్రాంక్ 3 కాళ్ళున్నాయి,
2 పనిచేసే కాళ్ళు మరియు అతని శరీర దిగువ భాగాన అంతు చెక్కని ఒక అదనపు అభివృద్ధి చెందిన కాలు ఒకటి ఉంది. డాక్టర్లు మరియు చరిత్రకారుల ప్రకారం ఫ్రాంక్లిన్ కంజైస్టిన్ ట్విన్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడేవాడు. తల్లి గర్భంలో అతని అసంపూర్ణ కవల సోదరుడి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందలేక అవి ఫ్రాంక్ శరీరానికి అదుక్కు నిండిపోయాయని భావిస్తున్నారు. చిన్నతనంలో ఫ్రాంక్ తన శరీరం కారణంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. సమాజం అతన్ని వేరుగా చూసేది, కానీ ఫ్రాంక్ ఎప్పుడూ తాను బలహీనంగా భావించలేదు. తన అసాధారణతను తన బలంగా మార్చుకున్నాడు. ముందు అతను సర్కస్ మరియు సైడ్ షో ప్రదర్శనలో భాగమయ్యాడు. 3 కాళ్ళున్న ఈ మనిషి సాధారణ మనుషులాగే నడవడం, పరిగెత్తడం, సైకిల్ దొక్కడం మరియు ఫుట్బాల్ ఆడడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఫ్రాంక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు మరియు అతన్ని 3 లెగ్ మ్యాన్ అని పిలిచేవారు కూడా. కానీ వేదిక బయట అతను ఒక సాధారణ మనిషిలా జీవితాన్ని గడిపేవాడు. అతను వివాహం చేసుకున్నాడు, పిల్లలు కూడా ఉన్నారు. మనిషి గుర్తింపు అతని శరీరం వల్ల కాదు, అతని ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం వల్ల వస్తుందని అతను ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాడు. 1966లో 77 సంవత్సరాల వయసులో ఫ్రాంక్లిన్ మరణించాడు. కానీ అతని కథ నేటికి చరిత్ర పుటల్లో సజీవంగా ఉంది. నెంబర్ 4, మార్టిల్ కార్బిన్. చరిత్రలో ఒకసారి ఇలాంటి జననాలు జరుగుతూ ఉంటాయి. అవి చూసి డాక్టర్లు కూడా కాసేపు మౌనంగా ఉండిపోతారు. ఈ రోజు మనం అలాంటి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె శారీరక ఆకృతి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ రహస్యమైన అమ్మాయి పేరు మార్టిల్ కార్బిన్. మార్టిల్ కార్బిన్ 1868 మే 12న అమెరికాలోని టెక్సస్ లో జన్మించింది. పుట్టినప్పుడే ఆమె సాధారణ పిల్లల లాంటిది కాదని స్పష్టమైంది, ఎందుకంటే ఆమె శరీర దిగువ భాగం అసాధారణంగా అభివృద్ధి చెందింది. మార్టిల్ కు 4 కాళ్ళు ఉండేవి. వాటిలో 2 కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందినవి కాగా 2 అదనపు కాళ్ళు చిన్నవిగా మరియు బలహీనంగా ఉండేవి. డాక్టర్లు మరియు చరిత్రకారుల ప్రకారం మార్టిల్ కార్బిన్ కు డైఫైగస్ అనే అత్యంత అరుదైన వైద్య పరిస్థితితో బాధపడేది. పెన్నో అభివృద్ధి చెందుతున్నప్పుడు కవల పిల్లలు పూర్తిగా విడిపోలేనప్పుడు శరీర దిగువ భాగాలు 2గా అభివృద్ధి చెందుతాయి. చిన్నతనంలో మార్టిల్ జీవితం సులభంగా లేదు. జనాలు ఆమెను ఆశ్చర్యంతో మరియు భయంతో చూసేవారు. కానీ కాలక్రమేణా ఆమె అసాధారణ ఆకృతి ఆమె గుర్తింపుగా మారింది. చాలా చిన్న వయసులోనే ఆమె సర్కస్ మరియు సైడ్ షో ప్రదర్శనలో చేరింది. జనాలు ఆమెను చూడడానికి ఎక్కడి నుండో వచ్చారు. వేదికపై ఆమె ఒక అద్భుతం అని చెప్పొచ్చు, కానీ నిజ జీవితంలో ఆమె ఒక సాధారణ అమ్మాయిలా జీవించాలనుకుంది. మార్టిల్ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఒక సాధారణ కుటుంబ జీవితాన్ని కూడా గడిపింది. ఆమెకు వివాహం చేసుకుంది మరియు ఆమెకు మొత్తం 5 పిల్లలు కలిగారు. ఆమె అసాధారణ శరీర ఆకృతి ఉన్నప్పటికీ ఆమె శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా సాధారణంగా పనిచేశాయని ఇది రుజువు చేస్తుంది. 1928లో కేవలం 59 సంవత్సరాల వయసులో మార్టిల్ కార్బిన్ మరణించింది. కానీ చరిత్రలో ఆమె పేరు నేటికి నిలిచి ఉంది. నెంబర్ 5, ఎల్లా హార్పర్. పుట్టుకతోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక అమ్మాయి గురించి ఆలోచించండి. ఆమె నడకను చూసి జనాలు ఈమె మనిషా లేక ఏదైనా వింత జీవా అని అనుకునేవారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో 1870 జనవరి 5న జన్మించిన ఎల్లా హార్పర్ చిన్నప్పటి నుండి భిన్నంగా ఉండేది. ఆమె 2 మోకాళ్ళు వెనక్కి తిరిగి ఉండేవి. దీనివల్ల ఆమె నిటారుగా నిలబడలేకపోయేది. చేతులు మరియు కాళ్ల సహాయంతో నేలపై నడిచేది. ఆమె నడిచే విధానం జనాలకు ఒంటిలాగా అనిపించేది. అందుకే ప్రపంచం ఆమెను క్యామెల్ గర్ల్ అని పిలవడం మొదలుపెట్టింది. ఈ పుట్టుకతో వచ్చిన పరిస్థితిని కన్జెంటియల్ జెన్ను రిక్వరేటం అని అంటారు. తప్పుగా పలుకుంటే క్షమించండి. ఆ సమయంలో దీనికి ఎలాంటి చికిత్స లేదు. ఎల్లా పెద్దవుతున్న కొద్దీ ఆమె అద్భుతమైన ఆకృతి మరియు నడిచే విధానం ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా మారింది. చాలా త్వరగానే ఆమె సర్కస్ లో పనిచేయడం ప్రారంభించింది మరియు అక్కడ ఆమె ప్రదర్శన ఆమెను చాలా ప్రసిద్ధి చెందేలా చేసింది. ఆ సమయంలో అమెరికాలో అనేక పెద్ద సర్కస్లు నడిచేవి, కానీ ఎల్లా వాటన్నిటిలోనూ అత్యంత చర్చనీయాంశమైన మరియు ప్రసిద్ధ వ్యక్తిగా మారింది. ఆమెకు ప్రతి వారం సుమారు $200 లభించేవి. అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. ఈ డబ్బును ఆమె పూర్తిగా తన చదువు మరియు భవిష్యత్తు కోసం ఖర్చు చేసేది. జనాలు ఆమెను కేవలం ఆమె శరీర కారణంగానే కాకుండా ఆమె కష్టపడే తత్వం మరియు తెలివితేటల వల్ల కూడా గుర్తించుకోవడం మొదలుపెట్టారు. ఆమె ప్రజాదరణం ఎంత పెరిగిందంటే జనాలు ఆమెను చూడడానికి దూరం నుండి వచ్చేవారు మరియు వార్తాపత్రికల్లో కూడా ఆమె గురించి రాసేవారు. ఈ క్రమంలో ఆమె తన జ్ఞానాన్ని మరియు ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంది. చివరికి 1921 డిసెంబర్ 19న 51 సంవత్సరాల వయసులో ఎల్లా హార్పర్ జీవితం ముగిసింది. కానీ ఆనాటి ప్రపంచంలో ఆమె తన అద్భుతమైన ప్రదర్శన మరియు కృషితో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకుంది. అది నేటికి గుర్తుంచుకోబడుతుంది. మీరందరూ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి రహస్యమైన మరియు వింతైన చరిత్ర కథలు మేము మీకు తీసుకొస్తూనే ఉంటాము. సో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. వీడియోను లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి.